ఇండియన్ బాక్స్ ఆఫీస్ గురించి మాక్సిమం మండే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అనేది మండేకి అప్డేట్ అవుద్ది. సో ఇండియా నైట్ కల్లా ఎస్టిమేటెడ్ అప్డేట్ బట్టే బాక్స్ ఆఫీస్ రేపటికి అనేది క్లియర్గా అర్థమైపోయి ఈ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. పోతే ఏ జవానీ హే దివానీ ఈసారి మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం రాదేమో. మొన్నటితోటి కంప్లీట్గా రన్ ఆగిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా ఫైనల్ రన్లోని 22 క్రోర్ నెట్ని అండ్ 26.75 క్రోర్ గ్రాస్ని కలెక్ట్ చేసి ఈ సినిమా సెకండ్ బిగ్గెస్ట్ రీ రిలీజ్ ఫిల్మ్గా ఇండియాలోని రికార్డ్ని పెట్టిందనమాట. తలపతి విజయ్ గిలి అయితే ఫైనల్ రన్లోని 25.8 క్రోర్ గ్రాస్ తోటి ఇండియాలోని రికార్డ్ని పెట్టింది. ఆ రికార్డ్ని ఫిలిం అస్సలు బీట్ చేయలేదు అనేది ప్రీవియస్ వీక్స్లోని కనిపించింది అనమాట. కాకపోతే లాంగ్ రన్లోని ఎక్కువ శాతం అయితే మాత్రం లెగ్స్ పుల్ అవ్వడం వల్ల ఈ సినిమా దీన్ని అచీవ్ చేయగలిగింది. సో ఇంటర్స్టెల్లర్ అయితే మాత్రం ఖచ్చితంగా మ్యాజికల్ నెంబర్స్ని ఇండియాలోని పెట్టొచ్చు అనే వైపు క్లియర్గా అర్థమైంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకు ముందు నేను ఇండియాలోని టాప్ 10 బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ గురించి చెప్పాను, కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఇండియాలో రీ రిలీజ్ అయ్యి రికార్డ్ రేంజ్లోని బాక్స్ ఆఫీస్ని కలెక్ట్ చేసాయి. వాటి గురించి చెప్పలే. అవతార్ ఇండియాలోని మొన్న 2022లోని రీ రిలీజ్ అయినప్పుడు 10 క్రోర్ గ్రాస్ని కలెక్ట్ చేసింది అనమాట. ప్రీవియస్గా రిలీజ్ అయినప్పుడు డేటా మనకు లేదు, కానీ టైటానిక్ మాత్రం 2012లోని 3D వెర్షన్ రీ రిలీజ్ అయినప్పుడు 18 క్రోర్ గ్రాస్ని కలెక్ట్ చేసింది. అది కూడా సమ్మర్లోని ఐపీఎల్ టైంలోని అండ్ హౌస్ఫుల్ సెకండ్ పార్ట్ తోటి క్లాష్లో రిలీజ్ అయినప్పుడు. అప్పటి టికెట్ సేల్స్ టికెట్ నెంబర్స్ తోటి ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంటర్స్టెల్లర్కి ఇండియాలో చాలా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఇప్పుడు ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి. ఇక ల్యాక్స్లో కలెక్ట్ చేస్తూనే ఈ వీకెండ్ అడ్వాంటేజ్ బట్టి పుష్ప 2 1737.8 క్రోర్ గ్రాస్ని ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అండ్ మెయిన్గా ఈ లాంగ్ రన్ అంటే హిందీ ఫిలిమ్స్ యూజువల్గా అంటే హిట్ ఏ ఫిలిమ్స్ మినిమం 50 డేస్ వరకు కౌంట్ అయితే మాత్రం నెట్ కలెక్షన్స్ అలా వస్తూ ఉంటాయి అనమాట. 50-60 డేస్ వరకు కామన్ అండ్ హైపర్ సీక్వెల్స్కి కూడా. కానీ ఈ సినిమాకి ఓన్లీ హిందీ వెర్షన్ మాత్రమే కాదు, తెలుగు వెర్షన్ కూడా ఈ 52 డేస్ కూడా ఈ ఫిల్మ్ అయితే మాత్రం కలెక్షన్స్ని రాబట్టింది. అండ్ ప్రతి వారం వీడియోని కొత్తగా చూసే వాళ్ళ గురించి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అండ్ జిఎస్టీ హైట్స్ ఏమీ లేకుండా యాక్చువల్ గ్రాస్ని మాత్రమే నేను రిపోర్ట్ చేస్తున్నాను. రీజనల్ సైట్స్ ట్రాకింగ్లోని జిఎస్టీ హైట్స్ యాడ్ చేస్తారు, కానీ అవి యాక్చువల్ గ్రాస్ కాదు. అండ్ అనుకున్నట్టే ఫైనల్ రన్లోని రేఖా చిత్రం 50 క్రోర్ క్లబ్లోకి జాయిన్ అయిపోయింది. అండ్ ఈ ఇయర్ మలయాళం ఇండస్ట్రీకి ఫస్ట్ బ్లాక్ బస్టర్గా 50 క్రోర్ క్లబ్ని కూడా ఓపెన్ చేసింది. ఇక ఆ తర్వాత గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ సాటర్డే అండ్ సండే కూడా పెద్ద అడ్వాంటేజ్ ఏమీ కనిపించలేదు అనమాట. అంటే మినిమం 10 lakhs నెట్ కూడా రిజిస్టర్ అవ్వట్లేదు. సో ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 184 క్రోర్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనమాట. ఎక్స్పెక్ట్ చేసినట్టే థర్డ్ బిగ్గెస్ట్ లాస్ రికార్డ్ అయితే మాత్రం ఇండియాలోని ఫిలిం పెట్టింది. ఫస్ట్ ప్లేస్ లో కంగువా, సెకండ్ ప్లేస్ లో రాధేశ్యామ్ అండ్ థర్డ్ ప్లేస్ లోని గేమ్ చేంజర్. ఇకపోతే డాకు మహారాజ్ ఓపెనింగ్ తర్వాత అండ్ రెస్పాన్స్ తర్వాత లాంగ్ రన్ కూడా ఈ ఫెస్టివల్ అడ్వాంటేజ్ బాగానే వాడుకుంటుంది. అండ్ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లోని గేమ్ చేంజర్ రన్ ఆల్మోస్ట్ ఆగిపోతున్న టైంలోనే డాకు మహారాజ్ ఈజీగా తెలుగు స్టేట్స్లోని దాన్ని క్రాస్ చేసేస్తుంది అని రేంజ్లో కనిపించినప్పటికీ ఏమీ లేదు. రెండు కూడా 92 క్రోర్ గ్రాస్ని తెలుగు స్టేట్స్లోని కలెక్ట్ చేశాయి అనమాట. సో దీన్ని బట్టి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన గేమ్ చేంజర్కి, తెలుగు ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన డాకు మహారాజ్కి పెద్ద తేడా లేకుండా పోయింది. వరల్డ్ వైడ్గా ఇప్పటిదాకా ఈ సినిమా 118.5 క్రోర్ గ్రాస్ని కలెక్ట్ చేసింది వితౌట్ జిఎస్టీ అండ్ హైట్స్. ఇంకా 73 క్రోర్ షేరే వచ్చింది, అంటే 82 క్రోర్ టార్గెట్ అనమాట. ఇక ఆ నెంబర్స్ రానట్టే. ఇక సంక్రాంతికి వస్తున్నామైతే మాత్రం సాటర్డేతో కలిపి 200 క్రోర్ క్లబ్లోకి ఎంటర్ అయిపోయిందనమాట. సాటర్డే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లోని 6.7 క్రోర్ గ్రాస్ని కలెక్ట్ చేసింది. అంటే ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లోని 7 క్రోర్ గ్రాస్ దాటి కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది సినిమాకి. సో ఇప్పటిదాకా వరల్డ్ వైడ్గా 205 క్రోర్ గ్రాస్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్రెడీ ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయిపోయి సంక్రాంతికి క్లియర్ క్లాష్ విన్నర్గా గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ని డామినేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఇక ఈ పొంగల్ క్లాష్ ఎలా ఉందంటే యునానిమస్గా ఫ్యామిలీస్ పాపులేషన్ అంతా కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాంకి వెళ్ళారనమాట. సెకండ్ ఆప్షన్గా కూడా డాకు మహారాజ్ని చూస్ చేసుకున్నట్టు కనిపించట్లేదు అనమాట. ఆల్మోస్ట్ ఓవర్ఫ్లో నెంబర్స్లోనే యాడ్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ సీనియర్స్లోని టాప్ 3 నెంబర్స్లో అయితే మాత్రం సైరా టాప్ 1 ప్లేస్లోని 235.5 క్రోర్ గ్రాస్ని కలెక్ట్ చేసింది. స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపే. అండ్ సెకండ్ ప్లేస్లోని వాల్తేరు వీరయ్య పొంగల్ టైంలోనే వచ్చి 219 క్రోర్స్ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా 205 క్రోర్స్ మేబీ ఫైనల్ రన్లోనే వాల్తేరు వీరయ్యని క్రాస్ చేయొచ్చు. ఇక ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు మదగజరాజా ఈ డేస్లో కూడా బాగానే ఆడి మొత్తానికి ఫైనల్ రన్లోని 50 క్రోర్ క్లబ్లోకి ఎంటర్ అయిపోయిందనమాట. నిజంగా ఒకప్పుడు అది ఇప్పుడు 12 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన ఈ ఓల్డ్ ఫిలిం అప్పుడు వచ్చి ఉంటే ఈ 50 క్రోర్ గ్రాస్ ఖచ్చితంగా వచ్చి ఉండేవి కావు. అండ్ ప్రెజెంట్ విశాల్ గారి ఫిలిమ్స్ కూడా ఆ రేంజ్లో పర్ఫామ్ చేయట్లేదు, కాబట్టి ఈ 50 క్రోర్ క్లబ్ అనేది ఒక మంచిగా వర్క్ అయింది. దీనికి తోడు ఈ సినిమా తెలుగులోని కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారంట. మేబీ తెలుగు రెగ్యులర్ ఆడియన్స్కి, ఫ్యామిలీస్కి కూడా కనెక్ట్ అవ్వచ్చు ఏమో అని
కానీ అక్కడంటే మాత్రం ఫెస్టివల్ టైంలో రిలీజ్ అయింది కాబట్టి నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ ఎలా ఉంటుందో కానీ ఇక కంగనా రనౌత్ గారి ఎమర్జెన్సీ ఫైనల్ రన్ లో 20 crore గ్రాస్ ని కలెక్ట్ చేయడం అనేది సర్ప్రైజింగ్ నెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈమె మీద రీసెంట్ టైమ్స్ లో విపరీతమైన హేట్రెడ్ పెరిగిపోవడంతో డే వన్ ఎవరు కూడా ఈమె ఫిల్మ్స్ మీద ఇంట్రెస్టే చూపించకపోవడంతో డబుల్ డిజిట్ కాదు కదా 5 crore కూడా రాకపోవడంతో కొన్ని ఫిల్మ్స్ అయితే మాత్రం దారుణంగా వాష్ అవుట్ అయిపోయాయి. కానీ ఈ ఫిల్మ్ అలా కాదు. మేబీ బయోపిక్ వల్ల కొంతమంది ఆడియన్స్ అయినా సరే వెళ్ళడానికి వెళ్ళి చూసారేమో. దాంతోపాటు ఈమె పర్ఫార్మెన్స్ కి కూడా మంచిగానే చాలా మంది ప్రైజ్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న కావాలని కాంట్రవర్సీలు ఎదుర్కొంటారు ఆమె. ఇక అనిల్ తడాని రవీనా టండన్ యొక్క కూతురు ఆజాద్ ఫిల్మ్ అయితే మాత్రం అజయ్ దేవగన్ గారి క్యామియో తోటి ఆయన అల్లుడు అమన్ దేవగన్ కలిసి యాక్ట్ చేసిన ఈ సినిమాని విపరీతంగా ట్రై చేసినప్పటికీ ఇదివరకే మీకు ప్రీవియస్ వీక్స్లో చెప్పాను కదా ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయిపోయింది అండ్ కేవలం 8.2 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. చాలా వరకు ఇలాంటి ఫిల్మ్స్ ఎంత ప్రమోట్ చేసినా ఓటీటీలో చూడడానికి హిందీ ఆడియన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక తర్వాత డామినిక్ అండ్ లేడీస్ పర్స్ అని గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు డైరెక్ట్ చేసిన మమ్మూటి ఫిల్మ్ అయితే మాత్రం చాలా మిక్స్డ్ రివ్యూస్ అందుకుందనమాట. కేవలం ఇప్పటిదాకా 10.3 crore మాత్రమే కలెక్షన్స్ ని అందుకుంది. లూసిఫర్ 2 ఎంపురన్ ఫిల్మ్ యొక్క టీజర్ చూసిన తర్వాత హైప్ పెట్టుకోవాలా లేదని డిసైడ్ చేద్దామని నేను అన్నాను కదా. ఇప్పుడు టీజర్ చూసినప్పుడు యాజ్ యూజువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే హాలీవుడ్ టైప్ ఆఫ్ టీజర్ కట్, అంటే కంప్లీట్గా క్లియర్గా వరల్డ్ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ విజువల్స్ ఫ్రేమ్స్ సెట్ పీసెస్ కానీ బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కానీ కంప్లీట్గా మంచిగా స్టన్నింగ్గా అనిపించింది టీజర్ కట్. గట్టి పొటెన్షియల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. లూసిఫర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. దీంతో పాటు థర్డ్ పార్ట్ ట్రయాలజీ కూడా స్టోరీ కనెక్షన్ తోటి పార్ట్ 2 ఎండ్ అవుతుందంట. ఈ ఫిల్మ్ ఒకవేళ 250 crore కలెక్ట్ చేస్తే థర్డ్ పార్ట్ కి గట్టి పొటెన్షియల్ ఉంటుంది. ఇక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రీసెంట్ గా అక్షయ్ కుమార్ గారి ఫిల్మ్స్ చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర రిజెక్ట్ అవుతున్నాయి. అందులోని ఓ మై గాడ్ 2 గానీ ఓపెనింగ్స్ పరంగా సూర్యవంశి తర్వాత బచ్చన్ పాండే గానీ రామసేతు గానీ దాంతోపాటు ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన బడేమియా చోటేమియా గానీ అండ్ సామ్రాట్ పృథ్వీరాజ్ కూడా ఓపెనింగ్ డే వరకు ఓకే. రిమైనింగ్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే సెల్ఫీ కానీ సర్ఫరా కానీ మిషన్ రాణిగంజ్ కానీ ఇవి ఓపెనింగ్ డేస్ నుండే యునానిమస్గా రిజెక్ట్ అవడం, అక్షయ్ కుమార్ గారు వరుసగా ఫిల్మ్స్ తీయడం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫటిక్ ఎక్కువగా మారిపోయింది. కేల్ కేల్ మే రీసెంట్గా ఆయన ఫిల్మ్స్ కన్నా కాస్త ఓపెనింగ్ ఒక ఫ్యూ నెంబర్స్ ఎక్స్ట్రా వచ్చి లాంగ్ రన్లో ఎక్కువ రోజులు ఆడినా కూడా అది చెప్పుకునే నెంబర్ అయితే కాదనమాట. కాకపోతే ఈ స్కై ఫోర్స్ మాత్రం పక్కాగా ఆయనకి మంచి కంబ్యాక్ని ఇస్తుంది. అండ్ ఈ ఇయర్ కొద్దిగా లక్కీలాగా ఆ వైబ్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా బిఎంఎస్లో అయితే మాత్రం ఆఫర్ కోడ్ని ఇచ్చారనమాట ఓపెనింగ్ డే. మార్నింగ్ ఎప్పుడైతే సినిమాకి పాజిటివ్ రివ్యూస్ పాజిటివ్ టాక్ వచ్చిందో ఆ ఆఫర్ కోడ్ని తీసేశారు. అక్షయ్ కుమార్ గారి ఫాటిక్ అని మాత్రమే కాదనమాట, రీసెంట్గా పేట్రియాటిక్ ఫిల్మ్స్ మీద ఫాటిక్ ఉంటుంది అండ్ ఫైటర్ ఫిల్మ్ కూడా ఎఫెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డేకి వచ్చి ఈ ఫిల్మ్ క్లియర్గా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వని ఏరియల్ జానరా, దాంతోపాటు ట్రైలర్ బాగా ఫైటర్కి సిమిలర్గా ఉండడంతో వాష్ అవుట్ అయిపోతుందని చాలా మంది అనుకున్నారు. లిటరల్లీ జోక్స్ చేసుకునే రేంజ్లో కూడా నేను కూడా సిల్లీగా తీసుకున్నాను, కంప్లీట్గా లైట్ తీసుకున్నాను. కాకపోతే బుకింగ్స్లోని ప్రోమో కోడ్ బట్టి అయితే కేవలం 3 crores మాత్రమే ఎక్స్ట్రా అంట. ఓపెనింగ్ డే అయితే మాత్రం ఈ ఫిల్మ్ 12.2 crore నెట్ని కలెక్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది అనమాట. అండ్ ట్రేడ్ ప్రకారం అయితే ఇది, కానీ ప్రొడ్యూసర్ ఫిగర్ 15 crore నెట్ వేసుకున్నారు. చెప్తున్నాను కదా ఈ ఇయర్ హిందీ ఫిల్మ్స్లో కూడా ప్రొడ్యూసర్ ఫిగర్ అనేది ఒక 3 to 5 crore స్టార్టింగ్ వచ్చి ఫైనల్ రన్లోనే ఒక 15-20 crore తేడా ఉండొచ్చు. మినిమం 15 crore 10 crore దగ్గర వరకు అనమాట. అండ్ సీనియర్ ట్రేడ్ అనాలిసిస్ట్ అయిన తారన్ అదర్స్ కూడా ఈ ప్రొడ్యూసర్ ఫిగర్ వేస్తూ ఉంటారనమాట. కానీ డే టు సాటర్డేనా ఆఫర్ కోడ్స్ ఏమీ లేకుండా సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బాగా ప్లస్ అయిందనమాట. రివ్యూస్ కానీ టాక్ అన్ని కూడా బాగుండడంతో 22 crore నెట్ని అరేంజ్ చేసింది సాటర్డేనా. ఇవాళ సండేనా 28 to 30 crore వరకు కూడా పాసిబిలిటీస్ కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. మేబీ మ్యాడాక్ వాళ్ళు ఈ ఫిల్మ్లో ఇన్వాల్వ్ అవడం వల్లనైనా ఈ పాజిటివ్ సైన్స్ అనేది కనిపిస్తుంది. నిజంగా ఈ సినిమా ఈ ఇయర్ బాలీవుడ్కి ఫస్ట్ హిట్ని అందిస్తుందని నేనైతే అనుకోవడం లేదు. క్లియర్గా ఈ ఫిల్మ్ ఫైనల్ రన్లోని ఆడిస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ ఓపెనింగ్ వీకెండ్ వరకు ఇలా ఉండడంతో లాంగ్ రన్ పక్కగా టాక్ రివ్యూస్ కూడా బాగున్నాయి కాబట్టి వీక్ డేస్ అండ్ ఫైనల్ రన్ వరకు కూడా ఈ సినిమా 100 crore నెట్ని దాటేలాగా కనిపిస్తుంది. చాలా మంది అక్షయ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ ని ఎయిర్ లిఫ్ట్ ఫిల్మ్ తోటి కంపేర్ చేస్తున్నారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్ అండ్ బేబీ గోల్డ్ రెస్ట్రూమ్ ఆయన ప్రీవియస్ గా క్రిటికల్ అక్లైమ్డ్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ని ఇందులో కూడా అందించారని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రివ్యూ స్టాక్ తప్పించి నేనైతే సినిమా చూడలేదు కాబట్టి నిజంగా ఆ రేంజ్ లో ఉందో లేదో మనకు తెలియదు. ఓ మై గాడ్ 2 లోని మిషన్ రాణిగంజ్ లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర స్క్రిప్ట్ చాయిసే ఎక్కువగా క్రిటిసిజం అండ్ ట్రోల్స్ అనేవి ఆయన ఫేస్ చేస్తుంటారు అనమాట. 2 days కలుపుకుని సినిమా 46 crore ని దాటి కలెక్ట్ చేసింది. ఈ సండే కూడా కలుపుకుని ఇండియాలో ఒక 32 నుండి 35 crore గ్రాస్, దాంతోపాటు ఓవర్సీస్ నుండి ఒక 2 crore కలుపుకుని మొత్తం 37 కలెక్ట్ చేయొచ్చు. ఈ ఎస్టిమేషన్స్ పెరగచ్చు లేదంటే తగ్గచ్చు. సో వరల్డ్ వైడ్ గా అయితే మాత్రం సండే కూడా కలుపుకుని 80 to 83 crore గ్రాస్ ఓపెనింగ్ వీకెండ్ లో ఎర్న్ చేయొచ్చు. సో ఫైనల్ రన్ 150-200 వెళ్తుందో లేదనేది వీక్ డేస్ బట్టి తెలుస్తుంది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 65 నెట్ లోపే అంటున్నారు ఇండియాలోనే. సో అది ఓపెనింగ్ వీకెండ్ లోనే ఎర్న్ చేసేలాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ఫిల్మ్స్ నుండి హౌస్ఫుల్ సీక్వెల్ కానీ, వెల్కమ్ సీక్వెల్ కానీ, భూత్ బంగ్లా కానీ, ఆల్సో జాలీ LLB 3 కానీ, హెరా ఫేరీ థర్డ్ పార్ట్ కానీ ఇవన్నీ కూడా ఫ్రాంచైజెస్ అండ్ హైప్ ఉన్న బజ్ ఉన్న ఫిల్మ్స్ కాబట్టి హిట్ అయిపోవచ్చు. సో వరుస హిట్స్ మళ్ళీ ఈయనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మొత్తానికి మీకైతే ఈ బాక్స్ ఆఫీస్ డేటా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.